V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ విజయ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు రైలు కులస్తులకు న్యాయం జరిగిందని, టీడీపీ వల్లేనని, వైసీపీ వల్ల ఏ రకంగా న్యాయం జరగలేదని, అందుకే మా మద్దతు టీడీపీ వాళ్ళకేనని తెలియజేశారు రైలు కులస్తులు సంఘ అధ్యక్షులు. రైలు సంక్షేమ సంఘ ఈరోజు టీడీపీకి మద్దతుని తెలియజేశారు. స్టేట్ వేడిగా మొత్తం రాష్ట్రం మొత్తం 18 లక్షలు రైలీలు. అయితే మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా రైలులకి అనేక హామీలు ఇచ్చారండి. గతంలో మా రైలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది, మాకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒక హామీ కూడా మా రైలులకి ఇవ్వలేదండి. ఏమి చేయకుండా మొత్తం అంతా గుడ్డుచున్నగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రజెంట్ మాకు. ఎందుకంటే వర్గీకరణ అయ్యేటప్పుడు మరి అప్పుడు మా రైలులకి 178 మంది ఇంజనీర్లు అయ్యారు, 79 మంది డాక్టర్స్ అయ్యారండి. మరి ఆ వర్గీకరణ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తీశారు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో చేస్తారని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. ఏదో సామెతలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెయ్యడం ఎటువంటి ఉపాధి చేయడం కాదు కదా, ఉన్న పథకాలన్నీ తీశారండి. మీకు ప్రతిదీ తెలుసు. ఎస్సీ కార్పొరేషన్ లేదు, తర్వాత అమ్మఒడి అని చెప్పేసి మా నిధులన్నీ తీసుకెళ్ళి ఎక్కువ దానికి పెట్టాడు. అంటే మాకు ఎటువంటి నిధులు లేకుండా మరి ఈరోజు దళితుల్లో బాగా దళితులైనా మా ఢిల్లీలో మనం మాడుతున్నారండి. కేవలం ఇదంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యం. ఎందుకంటే ఒక ఛాన్స్ అన్నారు, మేము ఆ ఛాన్స్ ఇచ్చాం. కానీ ఆయన మాకు ఇచ్చేది అంతా నాకు ఇదండి. ఒక్కసారి కూడా వెళ్తే గేటు బయట పెట్టాడు తప్ప మా రిల్లీలకి ఎప్పుడు ఒక్కసారి మాట్లాడలేదు. గతంలో అయితే రిల్లీలకి హామీ ఇచ్చేసాను, ఇలాగ బుద్ధి పెట్టుకున్నాడు, చక్కగా అన్నీ చేశాడు. మాకైతే హామీ ఇచ్చాడు, నేను మీకు అంతా పరిష్కరిస్తానని చెప్పేసి ఉన్న పథకాలు కూడా ఉడకదీశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మొన్న రాజమండ్రి మీటింగ్లోనే మా రాష్ట్రంలో రైలు కుల సంఘాలు అందరూ మీటింగ్ పెట్టుకున్నామండి. మా పెద్దలు మీటింగ్ పెట్టుకున్న తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో ఏటైంది, ఈయన ఏమైనా ఏటైంది అంటే ఈయన అయ్యంలో గుడ్డుస్తుందని చెప్పేసి అందరూ చెప్పారు. ఈరోజు మరి మేము బాబు గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఒక దీని మీద మేము ఉన్నాం. ఎందుకంటే అన్ని కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అడిగితే బాబు గారు ఏమొచ్చి అచ్చెన్నాయుడు గారికి పంపించారండి. మా రైలు జెండాలో మా ప్లే కార్డ్స్ అవన్నీ అచ్చెన్నాయుడు గారు ఉన్నాం. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతం కాదండి, మాకు జరిగే నష్టం బట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే గతంలోనే మా రైలులకి ఏదో ఒక లోన్ అయినా ఏదైనా సరే వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా గుడ్డు సున్నా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. అయితే ఒక్కసారి కూడా కలవానికి వెళ్ళినా సరే మాకు గేటు బయట ఉంచారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మా బాధలు విన్నందుకే రాలేదండి. అందుకని చెప్పి ఈరోజు మా రైలు బృందాలుగా ఏర్పడి అన్ని జిల్లాల్లోని మా రైలుపేటలోకి వెళ్ళి మరి మా బృందాలు పెద్దలతో మాట్లాడి తప్పకుండా ఎన్డీఏ కూటమిగా మద్దతు ఇవ్వాలా, మరి ఓట్లు కూడా మరి ఎన్డీఏ కూటమిగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరుగుతుందండి. రైలుపేటలో ప్రతి జిల్లాలో మొన్న మేము శ్రీకాకుళంకి వెళ్ళాం, విజయనగరంకి వెళ్ళాం, విశాఖపట్నం కూడా వచ్చాం. అలాగే కాకినాడ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మా బృందాలు పంపించాం. మెయిన్ ఏంటంటే మా జాతికి ఎవరు మద్దతు ఇస్తారో, ఎవరు లక్కీగా మాకు ఉంచుతారో వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కనుక ఈరోజు ఎన్డీఏ కూటమి మద్దతు ఇవ్వడం జరుగుతుందండి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.
వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.